జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు అండ్ జై ఉదయనియ. సో నా పేరు శ్యామ్ కందా అండి. సో నేను కాకినాడ స్మార్ట్ సిటీ జనసేన నాయకులు, కాకినాడ జిల్లా. సో ఈరోజు మీ ముందుకి రావడానికి గల కారణం ఏంటంటే, సో విజయ్ గారు తమిళనాడులో గెలిచినప్పటి నుంచి ఆంధ్రాలో ఒక వేవ్ వెళ్ళిపోతుంది. ఎలక్షన్స్ తమిళనాడుకి జరిగాయి, కానీ ఆంధ్రాలో ఒక వేవ్ అయిపోతుంది. ఆ వేవ్ ఏంటంటే, విజయం ఆయనదైనప్పటికీ ఆ విషయం జగన్ గారిది అన్నట్టు చెప్పుకుంటూ ఉన్నారు. సో అది కూడా మన మన బ్యాచ్కి, మన పేటీఎం బ్యాచ్కి ఎవరో తీసుకోరన్నది మళ్ళీ ఇంకొక విషయం అన్నమాట. సో మనం లోతుగా వెళ్తే ఓకే, మీరు ప్రకటించుకోండి, ఓకే అనుకోండి, ఎందుకంటే జనాలు అలాగే పిచ్చోళ్ళు అనుకుంటున్నారు జనాలు మిమ్మల్ని. దానికి ప్రాబ్లం లేదు. మా పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేయాల్సిన అవసరం మీకు ఏంటి? సో ఎందుకంటే తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, బాబు, అన్నయ్యలు అందరూ కూడా మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, చాలా సింపుల్. మీకు మైండ్ ఉంటే, ఎవరైతే ఈ వాదనలు చేస్తున్నారో, ఎవరైతే ఈ మా పవన్ కళ్యాణ్ గారిని కంపేర్ చేస్తున్నారో ఒకటి గుర్తుంచుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన లైఫ్ని సాక్రిఫై చేశారు, కెరీర్ని సాక్రిఫై చేశారు, ఓకే, వాల్యుబుల్ టైంని సాక్రిఫై చేశారు, ఫ్యామిలీని సాక్రిఫైస్ చేశారు. ఇన్ని సాక్రిఫైస్లు చేసి వెనకాల కనబడుతున్న ఉదయాన్నే లాంటి వ్యక్తుల్ని, అలాంటి వాళ్ళు ఎంతోమంది పార్టీలో పెట్టుకుని చదువుకున్న వాళ్ళని, విద్యావంతుల్ని, బిజినెస్ మ్యాన్ని, అలానే పేదవారిని, కులం మత భేదాలు లేకుండా సో అందరికీ టికెట్లు ఇచ్చి, సో ఎక్కడైతే ఎన్ని సీట్లు అయితే మనకి అలాట్ అయ్యో అన్ని సీట్లు కూడా విజయం సాధించి దేశంలోనే గర్వించదగ్గ వ్యక్తిగా ఫస్ట్ టైం 100% స్ట్రైక్ రేట్తో ఎలక్షన్స్ గెలిచిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి గురించి మీరు ఏదో కంపారిజన్లో, ఏదో చేష్టలో, ఏదో ఓవరాక్షన్లు చేస్తే జనాలు నవ్వుకుంటారు. మీకు ఏంటంటే, ఉదాహరణకి నేను మా ఫ్రెండ్కి కాల్ చేశాను. ఆడు చెన్నైలో ఉంటాడు. సో అర్వా, సో వాట్ ఈస్ ద సో టు హోమ్ యూ హ్యావ్ ఓటెడ్ అని అడిగితే, సో ఐ ఓటెడ్ ఫర్ టీవీకే అన్నాడు. తర్వాత ఇంకో క్వశ్చన్ అడిగాను, మీ టీవీకి వాళ్ళు అక్కడ నెగ్గడానికి కారణం జగన్ అన్న అంటే కదా. వెంటనే వాడు వాట్ అన్నాడు. అని ఇది ఇక్కడ వచ్చి మీడియా ఐ మీన్ లైక్ దిస్ ఈజ్ గెటింగ్ హైలైటెడ్ ఎవ్రీవేర్ అని చెప్తే నవ్వుకున్నాడు 2 నిమిషాలు. నవ్వుకుని ఇజింట్ ఇట్ అని చెప్పి అన్నాడు. అయిన తర్వాత ఇంకా పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంతో కొద్దో గొప్ప అనుకోవచ్చు, జగన్ గారు హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ అని చెప్పి అటు క్వశ్చన్ వేసాడు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇన్ విచ్ వే యూ కెన్ టెల్ పవన్ కళ్యాణ్ గారు అంటే, సో హీ ఈజ్ ఆల్సో యాక్టర్ అండ్ విజయ్ ఈజ్ ఆల్సో అన్ యాక్టర్. సో వీ పీపుల్ థాట్ దట్ ఇన్ ఆంధ్ర పవన్ కళ్యాణ్ ఈజ్ డూయింగ్ ఏ గుడ్ జాబ్. సో వై కాంట్ విజయ్ కెన్ డూ అని చెప్పి మేము అందరూ ఓటేసాం. సో అలా ఆయన ఇన్స్పిరేషన్ కింద చేసుకుందామని ఒక తమిళనాడు ఓటర్ చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. కానీ ఇక్కడ మన వాళ్ళు ఏంటంటే, వైసీపీ వాళ్ళు రోజా గారు ఒకళ్ళ దగ్గరికి వెళ్తారు, జగన్ గారు ఒకళ్ళ దగ్గరికి వెళ్తారు. సో అందరూ కవర్ చేస్తారు. నెగ్గిన తర్వాత ఇంకో మా వాళ్ళే నెగ్గామని చెప్పుకుంటారు. సో ఏంటంటే పాపం వాళ్ళు విజయానికి దూరమై చాలా రోజులు అయింది కదా. దానివల్ల ఏంటంటే ఎక్కడ విజయాన్ని చూసినా ఆపుకోలేకపోతున్నారు. సో మీరు ఆపుకోలేకపోయినా పర్లేదు, కానీ మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి మీరు ఎక్కడ సరిపోరు. ఈరోజు ఆయన త్యాగం చేయడం వల్ల రాష్ట్రం అలాగే దేశం కూడా సుభిక్షంగా ఉంది. రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాల పాలన తర్వాత ముందు మనం చూసినట్లే 15 సంవత్సరాలు వెనక్కి నెట్టేసి సెకండ్ బీహార్ అని ఎవరు ఆంధ్రాని. సో అలాంటిది ఈరోజు పరిశ్రమలు తీసుకొచ్చి, రోడ్లు వేసి, అలాగే జనాలకు ఏం కావాలితే మౌలిక వసతులన్నీ ఏర్పాటు చేసి, అలాగే మంచి వే ఆఫ్ లైఫ్ని, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇచ్చి, సేఫ్టీని ప్రమోట్ చేసి, ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేసి, ఎంప్లాయ్మెంట్ని ప్రమోట్ చేసి, సోషల్ ఇష్యూస్ని, అర్బనైజేషన్ని, లిటరసీని, ఎంపవర్మెంట్ని, సో ఇవన్నిటిని కూడా సిచ్యువేషన్ ఎన్హాన్స్ చేసి ఆంధ్రప్రదేశ్ని ఒక ఎగ్జాంపులరీ స్టేట్ కింద తీసుకెళ్తా ఉంటే మన వాళ్ళకి నొప్పి మాట. మన వాళ్ళు చూడలేరు కదండి నొప్పి. ఆ నొప్పితో ఏయో మాట్లాడుతుంటారు. సో అవి మేమేం పట్టించుకోం, అలాంటివన్నీ మాకు అంత అవసరం లేదు. సో మీకు చెప్తాను ఇప్పుడు. సో ఈ వేవ్ రావడం గల కారణం ఏంటంటే, మన మన జగ్గు గారు అసలు మామూలు వ్యక్తి కాదు కదండి. సో ఆయన ఓ 3 బ్యాచెస్ డివైడ్ చేశాడు. ఫస్ట్ శకం అయిపోయింది. వాళ్ళు ఎవరంటే కొడాల నానిగారు, పేరు నానిగారు, రోజక్క, వీళ్ళందరూ పొద్దున్న లేగితే ఒకటే దూషణ, పవన్ కళ్యాణ్ గారు అని ఆయన దూషించడానికి సరిపోయేది. అలా ఇక్కడ మాకు లోకల్గా బొజ్జాయేశ్వరి గారు లాంటి వాళ్ళు, కన్నా బొజ్జాయేశ్వరి గారు అంటారు, మా ఎంపీ గారిని అనడం, అలాగా. సో ఏంటంటే టార్గెటెడ్ దాడులు అనేవి జరుగుతుంటాయి అలాగా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఏమైందంటే, ఆ శకం అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి భయపడి సైలెంట్ అయిపోయారు. కొడాల నాన్నగారు లేకపోతే మాట్లాడితే నీ అమ్మ మొగుడు, నీ తాత మొగుడు,
అవి తప్ప కైని వేసుకొని గుట్కా నాని గారు రోజుకి ఎన్నో మాట్లాడేవారు. తర్వాత ఆయనకి పాపం ఎప్పుడైతే కూటమి గవర్నమెంట్లోకి వచ్చిందో అప్పుడు గుండెలు జారిపోయాయి. గుండెలు జారిపోయి బొంబాయి వెళ్ళి గుండెలు టైట్గా బిగించుకుని మళ్ళీ వెనక్కి వచ్చారు. సో ఆయన మాట్లాడితే నాకు కూడా ఇష్టం అండి, భలే మాట్లాడతాడు ఆయన. సో అలా వచ్చిన తర్వాత పోనీ వాళ్ళు సైలెంట్ అయిపోయారు. సైలెంట్ అయిపోతే రెండో వేవ్ మన బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు, మెంటల కృష్ణ గారు లాంటి వాళ్ళు, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు రెచ్చిపోయారు, ఎట్టిరిగిపోయారు. రోజు డబ్బులు తీసుకొని ఇంకా అదే పనిగా వెచ్చలవిడిగా యాషలు వేసేవారు. ఇప్పుడు వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే ఎక్కడెక్కడ బట్టలు నొక్కాలో బట్టలు నొక్కేశారు, ఎక్కడెక్కడ స్క్రూలు టైట్ చేయాలి అని టైట్ చేశారు. ఇవన్నీ అయిపోయాక ఇప్పుడు ఏంటంటే జగన్ గారి టీము చాలా ఇంటెలిజెంట్ టీము. ఇప్పుడు థర్డ్ పార్ట్ ఏంటంటే కామన్ పీపుల్. సో కామన్ పీపుల్ ఎవడైతే మనకి వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ ఫేస్లు కానీ వాళ్ళు కానీ ఇప్పుడు చూసున్నాం. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు హైలైట్ అవుతారు సడన్గా. ఎలాగంటే ఇప్పుడు ఆంధ్ర పాడ్కాస్ట్ అని ఒకడు ఉన్నాడు, ఆడు మన కన్నా రజనీ గారు, వీళ్ళందరూ ఏంటంటే ఒకప్పుడు మామూలు మనుషులు. సో మామూలు మనుషులు తీసుకుని వాళ్ళని ఉసుగొలిపి వాళ్ళకి డబ్బులు ఇచ్చి, లేదంటే వాళ్ళకి ఏదైనా ల్యాప్టాప్లు ఇచ్చి, లేదంటే ఐఫోన్లు ఇచ్చి మాట్లాడేస్తున్నారు అనమాట. అది పేటీఎం బ్యాచ్, మనలా వాస్తవాలు మాట్లాడే బ్యాచ్ కాదు, పేటీఎం బ్యాచ్. సో ఆ పేటీఎం బ్యాచ్కి డబ్బులు ఇచ్చి రెచ్చగొట్టి ఏదో చేద్దామని చూస్తున్నారు. వేస్ట్ అండి. సో నేను మీకు ఒకటే చెప్తాను సార్, ఇవన్నీ వేస్ట్ పనులండి. సో నాయకుడు అంటే హుందాగా ఉండాలి, ఆ హుందాతనంతో ఉండాలి. సో రాజశేఖర రెడ్డి గారిని చూసాం, ఆయన బ్రహ్మాండంగా పరిపాలన చేశారు ఆ టైంలో. కానీ ఇలాగే ఎప్పుడు పేటీఎం బ్యాచ్లు పెట్టడం, అవి చేయడం ఇది చేయడం చేయలేదు. కానీ అన్ఫార్చునేట్గా మరి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు తెలియదు. సో ఈ పేటీఎం బ్యాచ్లు పెట్టే బదులు జగనన్న మీరు మీ వంతు మీరు కృషి చేసుకుంటే నెక్స్ట్ టైం ఈ 11-21 అవుతాయి, లేదంటే 11-11 0 అవుతాయి అన్న. సో దయచేసి వీలైతే గవర్నమెంట్కి సాయం చేయండి, ఓకే? అంతే తప్ప ఏదో మాట్లాడితే మా పవన్ కళ్యాణ్ గారిని దూషించడం, అవి దూషించడం, ఇది దూషించడం వేస్ట్. స్టేట్లో ఈరోజు మనం స్ట్రాంగ్గా ఉన్నాం, సెంట్రల్లో బీజేపీ స్ట్రాంగ్గా ఉంది, దేశ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు కంటి మీద కునికేసుకుని, అంటే దానికి కారణం ఈ మహానుభావుడు. అలానే కాన్స్టిట్యుయెన్సీ వైజ్ చూస్తే ఈ మహానుభావుడు. సో వీళ్ళు ఉండడం బట్టే మనం ఈరోజు ప్రశాంతంగా పడుకోగలుగుతాం. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్లో బాంబు దాడులు వెళ్ళగలవండి. ఏదన్నా ఒక మాల్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది, ఏదన్నా ఒక గుంపు ఉండే ప్రదేశానికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్, పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడితే మన మీద బాంబులు ఇస్తుంటారు, రెండరా చూసుకుందాం అంటారు. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు ఇండియా అంటే పోసుకునే టైంకి తీసుకొచ్చారంటే ఈయన ఎంత మహానుభావుడు, వీళ్ళు ఎంత మహానుభావులు, ఈయన ఎంత మహానుభావుడు, మోడీ గారు ఎంత మహానుభావుడు, సిబిఎన్ గారు ఎంత మహానుభావుడు. సో వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. సో అందుకని మేము ఎవరు కూడా మీరు ఎన్ని మాట్లాడుకున్నప్పటికీ బాధపడం. ఎందుకంటే మేము మంచి నాయకుడిని ఎన్నుకున్నాం, ఆయనకి దండం ఉంది. ఒక్క రోడ్డు వెళ్ళిపోయారు మీ జీవితానికి, ఎన్ని వేల కిలోమీటర్ల రోడ్డు వేయించడం అయినా మళ్ళీ అక్కడికి వెళ్ళి రోడ్లోంచి బొక్కలు తీసి అవి చూపించి ఏదో సొలుకోవాలి అని చెప్తుంటారు. సో మీరు ఎన్ని చేసినా వర్కౌట్ అవ్వదు. ఇంకో 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వమే ఉంటుంది. మీరు ఏం చేయాలంటే ఇలా మాట్లాడుకుని పిచ్చోళ్ళు అయిపోవడం తప్ప దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. దయచేసి ఇక్కడితో ఆపేసి నీట్గా ప్రశాంతంగా ఏదైనా ప్రజలకు పనికొచ్చే పనులు చేయండి. ప్రజల్లో నమ్మకం వస్తే మళ్ళీ 16వ సంవత్సరంలో ఎప్పుడోకప్పుడు మళ్ళీ వస్తారు. వద్దురు కానీ మా వాళ్ళు చేసి అలసిపోయిన తర్వాత మీకు టర్మ్ ఎత్తారో అప్పుడు మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేసుకుందరు కానీ. అంతే తప్ప దయచేసి మా పవన్ కళ్యాణ్ గారిని కానీ, అలాగే మా ఉదయన్నయ్య గారిని కానీ, అలాగే ఎవరిని అనడానికి దయచేసి వీల్లేదండి. సో అన్నీ చూస్తున్నారు, మా క్యాడర్ కానీ లేదంటే మా నెక్స్ట్ లెవెల్స్ కానీ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. సో మీకన్నా ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో అవర్ పీపుల్ హ్యాస్ హ్యాండిల్డ్ పీపుల్ లైక్ బోరుగడ్డ అనిల్, శ్రీరెడ్డి, మెంటల్ కృష్ణ. సో వాళ్ళతో పోల్చుకుంటే మీరు వెరీ లిటిల్ టైనీ ఆబ్జెక్ట్స్. సో అన్నెసెసరీగా వాళ్ళు ఇచ్చే 10వ పరక్కో ఆశపడి అన్నెసరీగా మీ లైఫ్ని ప్రాబ్లంలో పెట్టుకోవద్దు, ఓకే? గో విత్ ఫ్యాక్ట్స్, గో విత్ ట్రూత్, గో విత్ హానెస్టీ. సో వీ గాట్ ఏ హానెస్ట్ లీడర్స్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఎంపీ ఉదయ్ గారు అండ్ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు. సో మా కాకినాడ డిస్ట్రిక్ట్ చాలా హ్యాపీగా, చాలా ప్రశాంతంగా, కాకినాడ సిటీ కూడా చాలా బాగుంది. సో అలాగే మా తలాటం సత్య, సో రీసెంట్గా తను కూడా చైర్మన్ కింద నియమితుడయ్యాడు. చూడండి, సో ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. మా సోదరుడైన సత్యకి సీట్ రావడం మేము అందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. అంటే యంగ్ జనరేషన్స్కి హౌ దే ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అస్. ఓకే, ఇట్స్ నాట్ డిపెండింగ్ అపాన్ what is his age, what is his caste, what is his creed and what is his background, economic background, all those things. సాధారణ కార్యకర్త నుంచి ఈరోజు కూడా చైర్మన్గా ఎదిగినటువంటి సత్య లాంటి వాళ్ళని మీరు తీసుకోండి. లేదంటే ఇంకా చాలామంది నాయకులకి, చాలామందికి టెంపుల్ బోర్డు కాదు, లేదంటే ఎక్కడెక్కడైతే ఫీజిబిలిటీస్ ఉన్నాయో అక్కడ అన్నింటికి కూడా వాళ్ళకి మంచి మంచి పదవులు ఇచ్చి, సో డబ్బుతో సంబంధం లేకుండా
అందరికీ సుభిక్షంగా ఉండాలని చెప్పి పదవులు ఇచ్చి వాళ్ళతో కష్టపడి పని చేయించి దూసుకుపోతున్న గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం మాత్రమే. అందులోకి జనసేనని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. జనసేన ఏ రోజు కూడా అవినీతి వైపు ఉండదు, అవినీతికి దూరంగా ఉంటుంది. ఈ వ్యక్తులు ఎవరైతే కనపడుతున్నారో వీళ్ళ మీద అవినీతి అనేది ఎప్పటికీ ఉండదు. వాళ్ళ కళ్ళు ఎప్పుడు డెవలప్మెంట్, ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర ప్రజలకి నేను ఇవ్వాలి, ప్రజలు బాగుండాలి అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ ఉండదు. సో ఇంతటితో నేను ఈ స్మాల్ వీడియోని ముగిస్తాను. సో వీ షుడ్ బీ హ్యాపీ అండ్ వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ బికాజ్ వీఆర్ ప్రౌడ్ జనసేనైట్స్. నేను జనసేన నాయకుడిని, అలాగే జనసేన కార్యకర్తని అయినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మీరందరూ కూడా అలానే ఫీల్ అవ్వండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు అండ్ జై ఉదయ్ అన్నయ్య. సైనింగ్ ఆఫ్.